నిజంగా నీ ప్రశ్నలో దమ్ముంది, నువ్వు నిజాయితీ పరుడు అంటే నిన్ను మెచ్చుకుంటూ నిన్ను అభినందిస్తూ మరో వీడియో చేసి నీకు సలాం చెప్తా. నీకు ఆ దమ్ముందా? నా ప్రశ్నను అంగీకరించే దమ్ము నీ ప్రశ్నకు ఉందా? హలో ఫ్రెండ్స్, నేను రాజపేట. ప్రశ్నించడం అనేది ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడి హక్కు. అది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విచ్చలవిడిగా సెలబ్రిటీలను, ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని వాళ్ళకు వీళ్ళకు ఎలాంటి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికీ, పరిచయాలు లేకపోయినప్పటికీ, వాళ్ళకు వీళ్ళకు పాలిపగ లేకపోయినప్పటికీ, వాళ్ళకు వీళ్ళకు శత్రుత్వం లేకపోయినప్పటికీ వాంటెడ్గా కొంతమంది సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు నిజంగా జుగుత్సాకరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరూ జర్నలిస్టే. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎవరైనా మాట్లాడచ్చు. కానీ దానికి కూడా హద్దులు ఉంటాయి. ఇవాళ నువ్వు ఏ మీడియా సంస్థలో పనిచేసావు, ఎక్కడ జర్నలిజంకి సంబంధించినటువంటి కోర్సు చదువుకున్న, ఇవన్నీ అవసరం లేకుండా పోయింది. విషయ పరిజ్ఞానం ఉంటే ఎవరైనా జర్నలిస్ట్ అనేది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు కనబడతా ఉంది. అలా దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది మేము జర్నలిస్టం అనే పేరుతో విచ్చలవిడిగా ప్రముఖులను టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాం. అందులో మేము ప్రశ్నిస్తామని చెప్పి విచ్చలవిడితనానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా కొంతమంది మారిపోతూ ఉన్నారు. మీరు చూస్తే గత కొన్ని రోజుల నుంచి ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నా అని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నువ్వు ప్రశ్నిస్తున్నావు కరెక్టే, కానీ ఎవరిని, ఎంతమందిని? ఎంతో మంది పైన అవినీతి మరకలు ఉన్నాయి, అక్రమాస్తుల కేసులున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్, చిరంజీవిని పట్టుకొనే నువ్వు ప్రశ్నిస్తానంటే ఎంతవరకు కరెక్ట్? అలా ఓ వ్యక్తి చేస్తున్నటువంటి నీచం రోజు రోజుకి బెటర్ అయిపోతా ఉంది. ఇవాళ నేను ఆ ప్రశ్నిస్తా అనే వ్యక్తిని నేను అడుగుతున్నా. ప్రశ్నించడానికి చాలా ఉన్నాయి. నేను చెప్పిన ప్రశ్నల్ని అడిగే దమ్ము నీకుందా? నెంబర్ 1, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఆస్తులు ఎంత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆస్తులు ఎంత? దీనిపైన ప్రశ్నించే దమ్ము నీకుందా? ఖచ్చితంగా నిజంగా నువ్వు దమ్మునోడు అయితే దీనిపైన వీడియో చేయి. 2004కు ముందు వైఎస్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత, 2004 తర్వాత వైఎస్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత? ఇక నెంబర్ 2, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపర్, సాక్షి టీవీ, భారతి సిమెంట్, అదేవిధంగా సండూర్ పవర్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఇవన్నీ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రశ్నించండి. దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు కదా. సరే, మీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎక్కడ చదువుకున్నారు ఏంటి, నేను వాటి గురించి అడగను. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ చేయి, దీనిపైన చేసి దీని గురించి ఒక వీడియో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక నెంబర్ 3, కోడికత్తి ఇష్యూ. 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తితో దాడి చేశాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను లేదు, నేను దాడి చేయలేదు, అనవసరంగా ఒక అమాయకుని తీసుకెళ్లి లోపల పెట్టేశారని చెప్పి, నా జీవితంతో ఆడుకున్నారని చెప్పి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి బహిరంగంగా ఎన్నోసార్లు మీడియా ముందు చెప్పాడు. నిజంగా నువ్వు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం, నిజంగా నీ ప్రశ్నలో దమ్ముంటే, నువ్వు నిజాయితీగా ప్రశ్నిస్తావు అనేది ఉంటే ఖచ్చితంగా ఈ కోడికత్తి ఇష్యూ పైన ఇన్వెస్టిగేషన్ చేయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించు. మీ పైన ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి, ఒక అమాయకుడి జీవితాన్ని నువ్వు ఫనంగా పెట్టావు నువ్వు అధికారం కోసం అని చెప్పి నువ్వు ప్రశ్నించు. ఇక నెంబర్ 4, బాబాయ్ హత్య కేసు. నిజంగా ఇది ఒక సంచలనం. నిజంగా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే నీకు హ్యాట్సాప్ చెప్తా. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారు. దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పి ఆ రోజున సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు వేశారు. అందరి వేళ్ళు నారా ఫ్యామిలీ వైపు చూపించేలా చేశారు. టీడీపీ దగ్గరుండి ఆయన చంపేపించిందని చెప్పేసి కథనాలు వేశారు. ఆ తర్వాత సునీత గారు వచ్చి దీనిపైన కేసు వేశారు. ఇప్పటికి కూడా ఆమె ఫలానా వ్యక్తులు మా నాన్నగారి హత్యలో ఉన్నారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి సిబిఐ కానీ, సిఐడి కానీ, ఇలా రకరకాల ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నా కూడా దానిపైన ఇప్పటి వరకు కూడా క్లారిటీ రావట్లేదు. అయితే
ఈ హత్యలో పలానా వ్యక్తులు భాగస్వామ్యం అయ్యారని చెప్పేసి అనుకున్న వ్యక్తులు కానీ సాక్షులు కానీ ఒకరికొకరు చచ్చిపోతూ ఉన్నారు. అయితే దీనిపైన నిజంగా నీకు దమ్ముంటే, నువ్వు ప్రశ్నించే వ్యక్తివే అయితే, నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దీనిపై ప్రశ్నించు. జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఆరోపణలు వస్తున్నాయి, అందరి వేళ్ళు మీ వైపే చూపిస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించు. ఇన్వెస్టిగేషన్ చేయి, పులివెందుల వెళ్ళు, అక్కడ దీనికి సంబంధించినటువంటి ఆరాతి, దీనిలో ఉన్న నిజాలేంటో బయటకు చెప్పు. నిజంగా నీ దగ్గర గట్స్ ఉంటే చెప్పు. ఇవి నా ప్రశ్నలు. ఇంకా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. అదేవిధంగా మరీ ముఖ్యమైన ప్రశ్న, తల్లిని చెల్లిని మెడలు బట్టి బయటకు గెంటేశారు. ఈయన కోసం ఈయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆమె ఒక మహిళ, ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ కాళ్లకు షూ వేసుకొని వందల వేల కిలోమీటర్లు తిరిగి వచ్చింది ఆమె. అలాంటి ఆమెను స్వార్థ రాజకీయాలకు వాడుకొని ఆ తర్వాత మెడలు పెట్టి బయటకు గెంటేశారు. అదేవిధంగా ఆ తల్లిని కూడా, ఇవాళ ఆ తల్లిని చెల్లిని బయటకు పంపించిన వ్యక్తివి నువ్వా, రాజకీయాలకు అర్హుడివి అని చెప్పేసి ప్రశ్నించు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి అడుగు. అదేవిధంగా 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నాడు, ఏం తప్పులు చేశాడని జైల్లో ఉన్నాడు, ఇప్పటికి కూడా బెయిల్ మీద ఉన్నాడు, దీని వెనుక ఆరాతి, ఈ అక్రమాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ప్రశ్నించు. ఇవి నా ప్రశ్నలు. ప్రశ్నించడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. ఇలా చూస్తే తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. కేవలం ఓ 2 వ్యక్తులను టార్గెట్ చేసుకొని నీచంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఇవాళ నేను చాలా రోజుల నుంచి దశాబ్ద కాలంగా వీడియోలు చేస్తున్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేసుకొని మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటాను, కానీ జగన్మోహన్ రెడ్డి జగన్ అని చెప్పేసి నేను ఏకవచనంతో పిలవను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఏముండో, ఎప్పుడు కూడా ఆయనను వ్యక్తిగతంగా నేను ఏ రోజున కూడా టార్గెట్ చేసుకొని మాట్లాడలేదు. కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, సమూహం, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ, వాళ్ళు చేసినటువంటి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి పనికిమాలిన పనుల గురించే ప్రశ్నించాను తప్పితే ఏ రోజున కూడా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడడం కూడా. నిజంగా నీకు దమ్ముంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి, నిజంగా నీ ప్రశ్నలో దమ్ముంది, నువ్వు నిజాయితీ పరుడు అంటే నిన్ను మెచ్చుకుంటూ, నిన్ను అభినందిస్తూ మరో వీడియో చేసి నీకు సలాం చెప్తా. నీకు ఆ దమ్ముందా? నా ప్రశ్నను అంగీకరించే దమ్ము నీ ప్రశ్నకు ఉందా? సమాధానం చెప్పు.